బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లకు 90,50,00,000 విడుదల చేసిన ప్రభుత్వం. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం 90,50,00,000 రూపాయలు విడుదల చేసి తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం ఎస్ఎస్వి పథకం కింద రెండో విడతగా కళాశాలల, పాఠశాలల ఓబీసీ, ఈబీసీ, డిఎన్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ల నిమిత్తం మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెండో విడతగా 69,40,00,000 రూపాయలను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ నిధులు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ, డిఎన్టీ విద్యార్థులకు ఉపకరిస్తాయన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు గాను రెండో విడతగా 21,10,00,000 రూపాయలు విడుదల చేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో చదువుతున్న అర్హులైన బీసీ, ఈబీసీ, డిఎన్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించనున్నామన్నారు. 2 ఉత్తర్వుల ద్వారా 90,50,00,000 రూపాయలను వెనుకబడిన తరగతుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిందన్నారు. బీసీ బిడ్డల విద్యకు సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బీసీ విద్యార్థులు విద్యకు దూరం కాకూడదన్నదే ఆయన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు మంజూరు చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం నిధులు అన్ని వర్గాలతో పాటు బీసీ విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పంపిణీ చేశామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. బీసీ గురుకులాల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేసి ఐఐటి, నీట్ పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ అందిస్తున్నామన్నారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి సవిత ఈ సందర్భంగా తెలిపారు.